బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సో అది సీఎం రేవంత్ రియాక్షన్. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో మాట్లాడారు సీఎం రేవంత్. సభ్యులు ప్రస్తావిస్తున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను అంటూ వివరణ ఇచ్చారు. అయితే ఇది కోర్టులో ఉంది కనుక ఎక్కువ మాట్లాడలేను అని చెప్తూనే వివరంగా ఆ రోజు ఏం జరిగింది, పోలీసుల తీరు ఏ విధంగా ఉండింది, పోలీసులు ఏం చేయగలిగారు, ఆ రోజు ఎందుకని తొక్కిసలాట జరిగిందన్న వివరాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ చెప్పారు. అలాగే సినిమా వాళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోలు కానీ ఉండవు. నేను ఈ సీఎం చైర్లో ఉన్నంత కాలం ఇకపై ఇలాంటివి ఉండవు అని తెగేసి చెప్పేశారు సీఎం రేవంత్. సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ప్రాణాలు నా బాధ్యత అని చెప్పారు. మేము అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు ఇక సాగవు అన్నారు రేవంత్. పోలీసులు ముందే వద్దని చెప్పినా కూడా థియేటర్ కు వెళ్లారని అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పారు. సో సినిమా యూనిట్ పోలీసులు చెప్పిన విషయాన్ని వినిపించుకోలేదు, దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారన్నారు. హీరో రోడ్ షో కారణంగానే జనం భారీగా వచ్చి తొక్కిసలాట జరిగిందని సీఎం రేవంత్ చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి శ్రవణ్ తో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రవణ్, ఎలా చూడాల్సిన అవసరం వస్తుంది? ఒకవైపు ఒక మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇక మీదట ఈ ఆటలు సాగవు, ఇక మీదట బెనిఫిట్ షోలు కానీ ఇంకా ఏ విధమైన మీకు సంబంధించి ఇలాంటివి ఎప్పుడు ఇంకా ఉండవు, నేను ఈ చైర్లో ఉన్నంత కాలం సీఎం రేవంత్ అయితే స్పష్టంగా చెప్పేశారు. అండ్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పారు, పోలీసులు ఆల్రెడీ వార్న్ చేసినా కూడా అక్కడి నుంచి అల్లు అర్జున్ కానీ మిగతా వాళ్ళు కానీ అక్కడి నుంచి కదలలేదు అని తెలుస్తోంది. సో ఏం జరిగింది, ఇంకా రేవంత్ రెడ్డి ఏమన్నారు? అసెంబ్లీ సెషన్స్లో భాగంగా ఈరోజు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలో రేవత్ అనే మహిళ మృతి చెందటం, ఆమె కొడుకు ఇప్పటికీ చావు బతుకుల మధ్య హాస్పిటల్ ట్రీట్మెంట్లో ఉండటం, కోమాలో ఉన్న ఘటనపై అక్బరుద్దీన్ ఓవైసీ ఓ ప్రశ్న లేవనెత్తి వివరణ అడగటం జరిగింది. వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, నేను ఈ అంశము అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తుందని ఊహించలేదు, కానీ అంశం జరిగినప్పటి నుంచి నేను పూర్తి మానిటర్ చేస్తూ ఉన్నాను. సంధ్యా థియేటర్ ఘటనలో అసలు ఏం జరిగిందనేది పూసగుచ్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరించడం జరిగింది. 2వ తారీఖు నాడు అసెంబ్లీ సంధ్యా థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీసులకు ఒక లెటర్ రాసింది, హీరోయిన్స్ వాళ్ళు వస్తున్నారు పర్మిషన్ కావాలని. కానీ 3వ తారీఖు రోజు పోలీసుల నుంచి వాళ్ళకి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఒక లెటర్ వెళ్ళింది. ఇంత సంధ్యా థియేటర్కి ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ ఉంటుంది, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంటుంది, కాబట్టి 1000 మంది జనాలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి హీరోయిన్లు వస్తే సెక్యూరిటీని ఇవ్వలేని పరిస్థితి, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి హీరోయిన్లను సినిమా యూనిట్ని పిలవకూడదని చెప్పినా కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం విషయాన్ని పెడచోన పెట్టి 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉండగా 4వ తారీఖు సాయంత్రము ప్రివ్యూ షో వేసి హీరోయిన్ అనే టీంను మొత్తం పిలవడం జరిగింది. ఈ సందర్భంగానే హీరో అల్లు అర్జున్ టికెట్ ధరల పెంపు కానీ బెనిఫిట్ షోస్ కానీ ఉండవు అని స్పష్టంగా చెప్పేశారు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్. దీనికి సంబంధించి ఇంకాస్త వివరంగా చెప్పండి. అండ్ సినిమా వాళ్ళ నుంచి కూడా ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? రైట్, అంటే ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అయితే సినిమా ఇండస్ట్రీ ప్రోత్సాహకానికి మేము కూడా చాలా కట్టుబడి ఉన్నాం, వాళ్ళకి మేము ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చాము. సంధ్యా థియేటర్కి సంబంధించిన అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన పుష్ప 2 సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి సంపాదించుకోవడానికి వాళ్ళు లాభపడటానికి దాన్ని వ్యాపారంగా చూస్తూ మేము కూడా బెనిఫిట్స్ ఇచ్చాము, వాళ్ళకి టికెట్ రేటు పెంచుకోవడానికి మేము అవకాశం ఇచ్చాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యాపారం విషయంలో ఒక సినిమా హీరోలు ప్రివ్యూ షోలని స్పెషల్ షోలని రావటము ఇలాంటి తొక్కిసలాట జరిగి మనిషి ప్రాణం పోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి నొక్కి ఒక్కడి నుంచి మరి చాలా స్ట్రాంగ్గా చెప్పారు, నేను సీఎం కుర్చీలో ఇక్కడ కూర్చున్నంత కాలం వరకు సినిమా అభివృద్ధికి మేము సహాయం చేస్తాం, కానీ దాని మాటున ఇటువంటి సంఘటనలు జరిగినా ప్రాణాల మీదకి వచ్చినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఎందుకంటే సంధ్యా థియేటర్లో
ఇష్యూ జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ లోపల ఉన్నప్పుడు పోలీసులు వెళ్ళి హీరో అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేశారు. మీరు లోపల ఉన్నారు, బయట తొక్కిసలాట జరిగింది, ఇద్దరు స్పృహ తప్పి కోల్పోయారు, ఒక రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ బాలుడి పరిస్థితికి అప్పటికి తెలియదు, అతని కండిషన్ కూడా సీరియస్గా ఉండటంతో ఇద్దరు కోమాలో ఉన్నారన్న విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పినా కూడా వినలేదు. ఆ తర్వాతనే ఏసీపీకి వెళ్ళి చెప్పినా కూడా ఏసీపీ వినకపోతే వెంటనే ఈ విషయం డీసీపీ స్థాయికి వెళ్ళటంతో డీసీపీ అక్కడికి వెళ్ళి వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి ఉంటుందని అల్లు అర్జున్కి చెప్పిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ టీం బయటకు వచ్చింది. అల్లు అర్జున్ టీం బయటకు వచ్చినప్పుడు కూడా థియేటర్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఆల్రెడీ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ రూఫ్ టాప్ నుంచి బయటకు వచ్చి చేతులు చూపించి అభివాదం చేయడంతో తొక్కిసలాట జరిగింది. వెళ్ళిపోమని చెప్పిన ఇంత వివరం జరిగి ఒక మహిళ ప్రాణం పోయిన తర్వాత కూడా అని చెప్పినా కూడా అల్లు అర్జున్ బయటికి వెళుతూ కూడా సైలెంట్గా వెళ్ళిపోకుండా మళ్ళీ రూఫ్ టాప్ మీదకి వచ్చి ప్రజలకు అభివాదం చేసే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లో ఉన్న వేల మంది జనాలు రావడంతో రేవతి అనే మహిళతో పాటు ఇంకా బాలుడి పరిస్థితి కూడా విషమం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఘటనలకి తావివ్వకుండా నెక్స్ట్ 5 ఏళ్లలో మేము అధికారులు ఉన్నంత వరకు, సీఎంగా నేను ఉన్నంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాకు సహాయం చేస్తాం, కానీ ఇటువంటి అంశాలను తావు లేకుండా చూడాలి. ఖచ్చితంగా ఇటువంటి అంశాలు వస్తే మాత్రం కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం, ఉపేక్షించేది లేదని అంటుంది. దాంతో పాటుగా కూడా ఫర్దర్గా ప్రివ్యూ షోలకు సైన్ ఉండొచ్చు, సినిమా టికెట్లకు సంబంధించి దాంట్లో కూడా కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రైట్ శ్రవణ్, సో మొత్తానికి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్నది మా విధానం అని చెప్తూనే ప్రాణాలు పోతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.